అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. చాలామంది అడిగిన ప్రశ్నేంటంటే, జలప్రళయం అప్పుడు నోవాహు ఓడలో భూమి మీదుండే అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు ఆ ఓడలో ఎలా పట్టాయి? అంత చిన్న ప్లేస్‌లో ఎలా ఇరికించబడ్డాయి? ఉదాహరణకి పెద్ద పెద్ద జంతువులుంటాయి. డైనోసార్లు, ఏనుగులు, జిరాఫీలు ఇటువంటి వాటన్నింటిని కూడా ఆ ఓడలో ఎలా ఇరికించారు అనే ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఈరోజు మనం చూద్దాం. ముందుగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జలప్రళయం గురించి గానీ, నోవాహు ఓడ ఎంత సైజు ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా నిర్మించాలి అనే దాని గురించి గానీ, ఏ జంతువులు ఎప్పుడెప్పుడు నోవాహు ఓడలోకి రావాలి అనే దాని గురించి గానీ, ఎన్ని రోజులు ఆ జలప్రవాహం ఉండాలి అనే దాని గురించి గానీ, పూర్తి ప్రణాళిక, పూర్తి ప్లాన్ దేవుడిది. ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఏం చేయాలో అదంతా కూడా దేవుడు చేశాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేది మొట్టమొదటగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మన ప్రశ్న దగ్గరికొచ్చేస్తే, ప్రపంచములో ఉన్న అన్ని జంతువులు ఎలా పట్టాయి అనే ప్రశ్నలో సమస్త జీవులు ఒకసారి మీరందరూ కూడా చూడండండి. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడేమంటున్నాడు? సమస్త శరీరులలో ప్రతి జాతిలోనివి 2 అంటే మగ, ఆడ. పక్షుల్లో ప్రతి జాతి, జంతువుల్లో ప్రతి జాతి. జాతి అనే పదం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి మనం. జాతి అంటే ఏంటంటే అన్ని రకాలు అని కాదు, వాటి యొక్క మూలాలు అని దాని అర్థం. ఉదాహరణకి ఇప్పుడు మనం కుక్కలు తీసుకుందాం. కుక్కల్లో ఇప్పుడు మనకి కొన్ని వందల రకాల కుక్కలు కనబడతాయి. కానీ వీటన్నింటికి మూలము 2 జంతువులు, మగ, ఆడ. ఈ కుక్కలకు మాత్రమే కాదండి, ఇప్పుడు మనం చూసే తోడేళ్ళు, నక్కలు, కుక్కలు ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందినవి. ఆ మూలం ఒకే జాతిలో ఆడ, మగ ఆ 2 జంతువుల నుండే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఇన్ని వందల రకాల కుక్కలు, తోడేళ్ళు, నక్కలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఎవల్యూషన్ అంటారు దీన్ని, మైక్రో ఎవల్యూషన్. దీన్ని మళ్ళా ఆదికాండంలో దేవుడు ప్రపంచం మొత్తాన్ని చేశాడు, దాంతో కంపేర్ చేయకండి. దేవుడు ప్రతి జాతిని విడివిడిగానే చేశాడు. అవి అనేక రకాలుగా తర్వాత తయారయ్యాయి. అంతేగాని ఒకటే జంతువు నుండి, కోతి నుండి మనిషి వచ్చాడు అని ఆ ఎవల్యూషన్ దగ్గరికి మీరు వెళ్ళకండి. దాని గురించి పూర్తి వీడియో మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసి మనిషి కోతి నుండి వచ్చాడా లేదా, ఎవల్యూషన్ ఏంటి అనేది మీరు అక్కడ చూడండి. కానీ ఎవల్యూషన్లో మైక్రో ఎవల్యూషన్, ఒకే జాతి జంతువుల నుండి అనేక రకాల జంతువులు వస్తాయి అనేది దేవుడు బైబిల్లో ఎప్పుడో చెప్పిన విషయం. తర్వాత ఎవల్యూషనిస్టులు చెప్పిన విషయం కాదు. దేవుడు ఆదికాండంలో బైబిల్లోనే సుమారుగా 4000 సంవత్సరాల క్రితమే చెప్పిన విషయం. వీటన్నింటికీ కూడా ఒకే మూలమైన జంతువుల నుండి ఇప్పుడు చూస్తున్న తోడేళ్ళు, నక్కలు, కుక్కలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఇంకా చెప్పాలి అంటే పిల్లి జాతిని తీసుకుందాం మనం. ఇప్పుడు మనం చూసే పిల్లులు, సింహాలు, చిరుత పులులు, జాగ్వార్స్, ప్యాంథర్స్ ఇవన్నీ కూడా ఒకటే మూలం, ఒకటే జాతి నుండి వచ్చినవి. ఆ ఒకటే జాతి మూలము నుండి ఇన్ని రకాల జంతువులు అనేవి వచ్చాయి. ఏనుగుల్లో కూడా రకరకాలు ఉంటాయి. ఆఫ్రికన్ ఏనుగులని, మమ్మూత్స్ అని, ఇప్పుడు మనం చూస్తున్న ఏనుగులని, వీటన్నింటికీ మూలం కూడా ఒకటే. అలాగా ప్రతి జాతిలోనూ మూలమైన వాటిని మాత్రమే దేవుడు నోవాహు ఓడలోనికి తెప్పించాడు. అంతేగాని భూమి మీద ఇప్పుడు మనం చూస్తున్న అన్ని రకాలు కాదు. ఉదాహరణకి తోడేలు జాతిలో ఆడ, మగ జంతువులు నోవాహు ఓడలోనికి వెళితే జలప్రళయం తరువాత అవి నోవాహు ఓడలో నుండి బయటకు వచ్చి ఇప్పుడు మనం చూస్తున్న అనేక రకాల కుక్కలుగా, అనేక రకాల తోడేళ్లుగా, అనేక రకాల నక్కలుగా మార్పు చెందాయి. పులి అనే జాతిలోనివి నోవాహు ఓడలోనికి ప్రవేశపెట్టబడితే అవి జలప్రళయం తరువాత పులులుగా, సింహాలుగా, చిరుతలుగా, పిల్లులుగా అనేక రకాలుగా మార్పు చెందబడ్డాయి. ఏనుగు అనే జాతిలో ఆడ, మగ ఏనుగు నోవాహు ఓడలోనికి వెళితే బయటకు వచ్చిన తర్వాత అవే ఆఫ్రికన్ ఏనుగులుగా, ఇండియన్ ఏనుగులుగా, మమ్ముత్స్గా అనేక రకాలుగా మార్పు చెందాయి. ఇలా మనం చూసుకుంటే ఇప్పుడున్న కొన్ని లక్షల రకాల జంతువులు, పక్షులకి మూలం మాత్రం కేవలం కొన్ని వేల జాతులు మాత్రమే. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే సుమారుగా 2000 రకాల జాతుల నుండి ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని లక్షల రకాల జంతువులు, పక్షులు అనేవి ఉద్భవించాయి. 2000 రకాలు అంటే మళ్ళా అందులో ఆడవి, మగవి అన్నాడు కదా దేవుడు. సో 4000 వేసుకుందాం. మళ్ళా వాటికి ఆహారం కూడా కావాలి కదా, ఇంకొక 4000 వేసుకుందాం. సుమారుగా ఒక 8000 రకాల జంతువులని దేవుడు నోవాహు ఓడలోనికి ప్రవేశపెట్టాడు. నోవాహు ఓడ ఎంత పెద్దది అంటే సుమారుగా 500 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు, 50 అడుగుల ఎత్తు. ఇందులో ఈ 8000 రకాల జంతువులు పట్టేంత మాత్రమే కాక ఇంకా చాలా
ఎక్కువ ఖాళీ స్పేస్ ఉంది అనే విషయం మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. నోవాహు ప్రపంచం అంతా తిరిగి ప్రతి జాతిలో రెండింటిని ఓడలోకి తీసుకురాలా, దేవుడే వాటన్నింటిని కూడా ఓడ దగ్గరికి రప్పించినట్లుగా మనం బైబిల్లో గమనించవచ్చు. దేవుడు మరీ పెద్ద సైజు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి డైనోసార్ అనేది చాలా పెద్దగా కనపడిద్ది మనకి, ఏనుగు చాలా పెద్దగా కనపడిద్ది మనకి, కానీ వాటి చిన్నప్పుడు అవి గొర్రె మేక సైజులోనే ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వాటి చిన్నతనంలోనే దేవుడు ఓడలోనికి ప్రవేశపెట్టినట్లయితే అవి తక్కువ ఆహారం తింటాయి, అలాగే బయటకు వచ్చిన తర్వాత వేగంగా వ్యాప్తి చెందడానికి, వేగంగా వృద్ధి చెందడానికి ఎక్కువ సమయం కూడా ఉంటుంది. కాబట్టి దేవుడు చిన్న వాటినే ఓడలోనికి తీసుకొచ్చాడు అని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి జాతిని కూడా దేవుడు రక్షించి ఓడలోనికి రప్పించి తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా వృద్ధి చేశాడు అనే విషయం నోవాహు జలప్రళయం దగ్గర మనం గుర్తుపెట్టుకోవాలి. నోవాహు జలప్రళయం దగ్గర ఎలా అనే కంటే ఎందుకు అనే ప్రశ్న గురించే మనం ఎక్కువగా ఆలోచించాలి. భూమి మీద మనుషుల చెడుతనం ఎక్కువైపోయినప్పుడు దాని ఎఫెక్ట్ కేవలం మనుషుల మీదే కాదు, ప్రకృతి మీద కూడా ఉంటది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండంలో మనుషులు తప్పు చేయడం వల్ల దేవుడు వారిని నాశనం చేసి మరలా కొత్తగా నోవాహు నుండి మంచి వాళ్ళు రావాలి, మంచి ప్రకృతి రావాలి అని కోరుకుంటే తర్వాత కూడా మనుషులు పాపాలు చేస్తూ ఉన్నట్టుగా మనం బైబిల్లో గమనించవచ్చు. ఇప్పుడు కూడా మనుషులు అనేక రకాలుగా పాపం చేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ అంతా దేని మీద పడుతుంది? ప్రకృతి మీద పడుతుందా లేదా? గాలి, నీరు, నింగి, నేల అన్నీ కూడా కలుషితమయ్యి మరలా రోగాలుగా ఎఫెక్ట్ మన మీదే పడుతుందా లేదా? మనుషులు తప్పులు చేసిన ప్రతిసారి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రకృతి మీద పడుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు భూమిని ఏలండి, మీరు అభివృద్ధి చెందడంతో పాటు ప్రకృతిని కాపాడండి అనే పనిని మనిషికి ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం. కానీ మనిషి స్వార్థం ఎక్కువైపోయి పాపాలు చేసుకుంటూ తన జీవితాన్ని తాను నాశనం చేసుకుంటున్నాడు, ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నాడు. మరలా ఆ ప్రకృతి నాశనమైన ఎఫెక్ట్ అనేది రోగాలుగానో ఇంకో రకంగానో మరలా మన మీద పడుతుంది. కాబట్టి ఆయుష్ కూడా ఆదాము నోవాహుల దగ్గర 900 సంవత్సరాలు ఉండే ఆయుష్ కూడా ఇప్పుడు 100 సంవత్సరాలకి తగ్గిపోయింది. 100 సంవత్సరాలు బ్రతికితే గ్రేటు అని చెప్పుకునేంతలాగా మారిపోయింది. అంటే మనుషులు భూమి మీద ఎలా ఉంటున్నారు అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పాపాలు మానేసి దేవునికి దగ్గరయ్యి కనీసం నిజమైన జీవితం, వచ్చే జీవితం, చనిపోయిన తరువాత ఉండే జీవితంలోనైనా మనం పరలోకం వెళ్ళాలి అని మనందరం కూడా ప్రయత్నించాలి, కోరుకోవాలి. ఎవరికైనా కానీ ఈ నోవాహు ఓడ గురించి కానీ జలప్రళయం గురించి కానీ బైబిల్లో ఉన్న మిగతా వేరే ఏ సందేహాల గురించి అయినా కానీ డౌట్స్ ఉన్నట్లయితే మీరు నా నెంబర్కి కాల్ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.